హలో అండి, నా పేరు హరీష్ ధనుంజయ. నేను ఒక 2-3 మూవీస్లో యాక్ట్ చేశాను. ప్రేమేష్ కాదల్ నా ఫస్ట్ మూవీ, తర్వాత వైశాఖం అనే సినిమా చేశాను, తర్వాత మరుతరం అనే సినిమా చేశాను. కానీ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఒక ప్లీజింగ్ అండ్ రిక్వెస్టింగ్ వీడియో అండి, మెయిన్గా మా ఇండస్ట్రీ పీపుల్ వాళ్ళకి. సార్ నిన్న మొన్న ప్రెస్ మీట్లు చూసాము, ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ చూసాము, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ ప్రెస్ మీట్ చూసాము. మీరందరూ చాలా పెద్దోళ్ళు, మీలాంటి వాళ్ళు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడుకోవడం, బయటకు వచ్చి మాట్లాడితే అది మాలాంటి స్ట్రగ్లింగ్ యాక్టర్స్ కానీ అప్కమింగ్ యాక్టర్స్ కానీ చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఈరోజు నాకు ఒక సిచ్యువేషన్ జరిగింది. నేను నెక్స్ట్ చేయబోతున్న మూవీ ప్రొడ్యూసరు వాళ్ళే ఇలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, మనలంటోడు ఇలా వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, సరే తర్వాత చూద్దాంలే, ఆల్మోస్ట్ బ్యాక్ ఆఫ్ అయినట్టు మాట్లాడారండి. మేము ఎన్నో కష్టపడి చాలా మీకు తెలియంది కాదు, మీలాంటి వాళ్ళందరినీ చూసి, అంటే మాకు ఇన్స్పిరేషన్గా చూసి మా సినిమా థియేటర్లో చూసుకోవాలి, నేను యాక్టర్ అవ్వాలి అని మీ దగ్గరికి మీలాంటి పెద్దోళ్ళందరినీ చూసి మాకు భరోసాగా ఉంటారని చూసి వస్తూ ఉంటామండి మేమందరము. అలాగే ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. సో దీనివల్ల యాక్చువల్లీ ఇవన్నీ మీకు తెలియదు కాదు, ఇంట్లో 4 గోళ్ళు కూర్చొని షార్ట్అవుట్ చేసుకుంటేనే బాగుంటుందని అనిపిస్తుందండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఏంటి మీలో ఇండస్ట్రీ వాళ్ళు ఏంటో అలా కొట్టుకుంటున్నారు, ఇలా కొట్టుకుంటున్నారు ఏంటని. సీరియస్గా నా దగ్గర అయితే ఆన్సర్ లేదు, ఎందుకంటే అసలు ఇష్యూస్ ఏంటో మీకే తెలుసు. బట్ అవి ఇంటర్నల్గా లోపల కూర్చొని మాట్లాడుకుంటేనే బాగుంటుందని అనిపిస్తుందండి, ఇలా బయటికి రాకుండా. బయటకు వస్తే ఏమవుతుందంటే చాలామందికి ఇబ్బంది అవుతుంది, నాలాంటి వాళ్ళకి, మెయిన్లీ కొత్తగా వచ్చేవాళ్ళకి, సినిమా చేసేవాళ్ళకి, వీళ్ళందరికీ. ఎందుకంటే కొత్తగా సినిమా చేద్దాము అని అనుకున్న ప్రొడ్యూసరు ఇలా చూస్తే భయపడి బ్యాక్ ఆఫ్ అయిపోయి సినిమా చేయడండి. చిన్న సినిమాలు ఏమీ అవ్వవు. సో కొంచెం మా అప్కమింగ్ యాక్టర్స్ అందరి తరపున, స్ట్రగ్లింగ్ యాక్టర్స్ అందరి తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పెద్దవాళ్ళు మీరందరూ కూర్చుని 4 గోళ్ల మధ్య కూర్చుని అది సార్ట్అవుట్ చేసుకుని మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటామండి. ప్లీజ్ అండి, ఇది ఒక చాలా ప్లీజింగ్ అండ్ ప్లీజింగ్. నాకు ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే ఇది ఎందుకో ఒక వీడియో చేస్తే ఎంతో కొంత ఒక్క 1% అన్నా ఆలోచించుకుని నాలంటూ గురించి ఆలోచిస్తారని నమ్ముతూ ఈ వీడియో చేస్తున్నానండి. అంతే, వేరేది ఏం లేదు. ప్లీజ్ ఇది త్వరగా సార్ట్అవుట్ చేసేసేయండి. 4 గోళ్ళ మధ్యన కూర్చుని మాట్లాడేసుకోండి ప్లీజ్. అంతా ఫ్రెండ్లీగా ఉండం. మీరు ఎప్పుడు అందరికీ సపోర్ట్ చేస్తారు, అలాగే మీరందరూ మళ్ళీ మాకు సపోర్ట్ చేయాలని చూస్తున్నామండి. థ్యాంక్ యూ.